మానవ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే కథల్లో నోవాహు ఓడ కథ ఒకటే. ప్రపంచాన్ని వణికించిన మహా జలప్రళయం, పాపంతో నిండిన ప్రపంచం నాశనం అవ్వడం, మరియు భూమిపై ఉన్న ప్రతి జీవిని రక్షించటానికి ఒక భారీ ఓడను నిర్మించమని ఒక వ్యక్తికి దేవుడిచ్చిన ఆజ్ఞ. ఇదే ఆ కథ. కానీ జలప్రళయం ముగిసి నీరు తగ్గిన తర్వాత ఆ పురాణ ఓడ ఎక్కడాగింది? ఆదికాండము గ్రంథం ప్రకారం ఆ ఓడ అరారాతు పర్వతాల మీద నిలిచింది. నేడు అరారాతు పర్వతం టర్కీ తూర్పు భాగంలో సుమారు 16,000 అడుగుల ఎత్తులో ఆకాశాన్ని తాకుతూ మంచుతో కప్పబడి ఉంటుంది. శతాబ్దాలుగా ఆ పర్వతం తన రహస్యాలను దాచుకుంటూనే ఉంది. కానీ 1959లో టర్కీకి చెందిన ఒక ఆర్మీ కెప్టెన్ పర్వతానికి కొద్ది దూరంలో ఒక వింతైన పడవ ఆకారంలో ఉన్న భౌగోళిక నిర్మాణాన్ని కనుగొన్నాడు. దీన్నే డ్యూరుపినార్ సైట్ అంటారు. ఆశ్చర్యకరంగా దీని కొలతలు పురాతన గ్రంథాలలో చెప్పబడిన నోవాహు ఓడ కొలతలతో, అంటే సుమారు 515 అడుగుల పొడవుతో సరిగ్గా సరిపోలుతున్నాయి. 2010లో అంతర్జాతీయ పరిశోధకుల బృందం 13,000 అడుగుల ఎత్తులో మంచు కింద పురాతన చెక్క గదులను కనుగొన్నట్లు ప్రకటించడంతో ఈ మిస్టరీ మరింత తీవ్రమైంది. కార్బన్ డేటింగ్ పరీక్షల ప్రకారం ఆ చెక్క దాదాపు 4,800 సంవత్సరాల నాటిది. ఇది చరిత్రలో జలప్రళయం జరిగిన కాలంతో ఖచ్చితంగా సరిపోలుతుంది. ప్రాచీన గ్రంథాల్లోని కథలు కూడా ఈ మహా జలప్రళయం నిజంగా జరిగిందనడానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇవి కేవలం సహజంగా ఏర్పడిన రాళ్లని కొంతమంది శాస్త్రవేత్తలు వాదిస్తున్నప్పటికీ ఆ పర్వతం మీదున్న ఆసక్తి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. నోవాహు ఓడ ఇంకా ఆ మంచు కింద కాలంతో పాటే గడ్డకట్టుకుపోయి రహస్యంగా దాగి ఉందా? అన్వేషణ కొనసాగుతూనే ఉంది.